దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దాం. యేసు వారి మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి బలపరచండి. మీరే మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు దేవునికి ఎంతో వందనాలు. ఈ సమయంలో యేసు గురించిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు వారి మాట లక్ష్య పెట్టక. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే, దానికి ముందు ఒక సమాజ మందిరపు అధికారి ఇక్కడికి చాలా బిజీగా ఉన్నాడు. అలా అమ్మాయి చావు బతుకుల మధ్యలో ఉంది. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఆఖరి పరిస్థితుల్లో వస్తారు, ఆఖరి గడియల్లో వస్తారు. తిరుగుతారు. డబ్బునంత కాలం తిరుగుతారు. డబ్బు అయిపోయిన తర్వాత మాత్రమే యేసయ్య గుర్తొస్తాడు. ఇక హోప్స్ లేవు, డబ్బు లేదు, ప్రయత్నాలన్నీ చేశారు, ఎన్నెన్నో తిరిగారు, ఎన్నెన్నో చేశారు. యేసయ్య ఎప్పుడు గుర్తొస్తాడంటే డబ్బు అంతా అయిపోయిన తర్వాత, లేకపోతే ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, ఇంకా ఏ దిక్కు లేకపోతే నువ్వే దిక్కయ్యా అని యేసు ప్రభు దగ్గరికి చాలామంది ఈ రోజున వస్తున్నారు. నేను కూడా అలా వచ్చిన వాడినే. తిరిగాను, డబ్బున్నంతకాలం తిరిగాను, స్నేహితులు ఉన్నంతకాలం ఎంజాయ్ చేశాను, అప్పుల పాలైపోయాను, అప్పులు తీరే మార్గం కనపడలేదు, భయంకరమైన రోగం బారిన పడ్డాను, తగ్గే పరిస్థితి కనపడలేదు, మా అమ్మకి భయంకరమైన వ్యాధి వచ్చింది, తీర్చుకుంటాక డబ్బులు లేవు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఆఖరికి మా దేవుడు కాకపోయినా సరే చూద్దాం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అని ప్రయత్నం చేసి ఆఖరి ప్రయత్నంగా దేవుడిని నమ్ముకున్నామని నేను ఈరోజు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా ఈ సమాజ మందిరపు అధికారి వాళ్ళ కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ఆఖరి గడియల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాట మాత్రం సెలవిచ్చు, మాట మాత్రం చెప్పయ్యా, నువ్వు చెబితే, నువ్వు మా ఇంటికి వస్తే మా అమ్మాయి బతుకుద్దయ్యా అని ఎంతో విశ్వాసంతో ఆ సమాజ మందిరపు అధికారి దేవుడిని ఏడుకుంటున్నాడు. ఆ సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళదామని బయలుదేరి వెళుతున్న సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఆ యేసయ్య దగ్గరికి రావాలని, ఆయన నమ్ముకోవాలని తనకున్నదంతా ఖర్చు పెట్టి తెప్పలపడి అంతా అయిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, యేసు దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన నమ్ముకుంటే, ఆయన అడిగితే నీ బాధలంతా, నీ రోగమంతా పోద్ది, ఆ రక్తస్రావం కట్టుద్ది అని ఎవరో చెప్పినప్పుడు మొత్తానికి వాళ్ళ మాటలు నమ్మింది, విశ్వసించింది, యేసయ్య దగ్గరకు వచ్చింది. చాలామంది జనాలు యేసయ్య చుట్టూ. అయినా సరే యేసయ్యని చూడాలని, ఆ స్వస్థత పొందాలని ధ్యాస తప్ప మరొక ధ్యాస లేదు. చూడండి, మనం కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకున్న అవసరత మీదే మన ధ్యాస అంతా. మనకు స్వస్థత కావాలనుకోండి, ఆ స్వస్థత మీదే. మనకు అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు తీరాలని. మనకి ఇంకేదైనా భయాలు ఉన్నాయనుకోండి, భయాలు పోవాలని అదే ధ్యాసతో వస్తూ ఉంటాం. ఈమె కూడా అలాగొచ్చింది. విశ్వాసముతో ఆమె ఆయన చెంగు ముట్టుకుంది, వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా. అలా ఈ కార్యం జరిగినప్పుడు కొంతసేపు అక్కడ ఆలస్యం చేశాడు. ఆమె నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది. నన్ను ముట్టిన వాదెవరు అని చెప్పి అడిగి ఆమెను తెలుసుకున్నాడు. అప్పుడు ఆమె ఉన్నదంతా కూడా ఆయన దగ్గర ఒప్పుకుంది. అప్పుడు, కుమారి, నీ విశ్వాసము గొప్పది, సమాధానము కలదానవై వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసం గొప్పది ఎప్పుడు అన్నాడంటే ఆ మాట ఆయన పరిస్థితి అంతా ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, నేనే ముట్టానని ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నిజమైన స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది దేవుడి దగ్గరకు వస్తున్నారు, స్వస్థత అలా రాగానే మాయమైపోతున్నారు. మళ్ళీ
పత్తా ఉంటల్లా. ఫోన్లు చేస్తున్నారు, అయ్యా నాకు ఒంట్లో బాగలేదని ప్రార్థన చేయించుకుంటున్నారు. అయ్యా నాకు ఉద్యోగం లేదయ్యా అని ప్రార్థన చేయించుకుంటున్నారు. నాకు పెళ్ళిళ్ళు కావట్లేదని ప్రార్థన చేయించుకుంటున్నారు. పిల్లలు కలగట్లేదని ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎంత ఓపిక, ఎంత అర్ధరాత్రి చేసినా నేను ఓపికతో వారి కోసం ప్రార్థన చేస్తున్నా. మా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. వారి కార్యాలు జరుగుతున్నాయి, కానీ సాక్ష్యం చెప్పేది కొద్దిమందే. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందరూ అలా చేయట్లేదని నేను చెప్పట్లేదు. కొంతమంది జరిగినాయి పాస్టర్ గారు అని సాక్ష్యం చెప్తున్నారు. అలాగే ఉద్యోగాలు వచ్చిన వారు కొంతమంది కానుక కూడా దేవుని పరిచర్య కొరకు పంపిస్తున్నారు. అలా పంపించకపోతే దాదాపుగా ఎన్ని నెలల నుంచి ఈ ఎపిసోడ్ కొనసాగించే పరిస్థితి లేదు. మీరు పంపించే ప్రతి విధమైన కానుక ఈ ఎపిసోడ్ కోసమే వాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కృతజ్ఞత. చాలామంది బాగుపడుతున్నారు, అందులో ఒకళ్ళిద్దరు మాత్రమే మరలా కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, సంపూర్ణ విడుదల నీకు కావాలంటే స్వస్థత రాగానే యేసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. నువ్వు ఒక మందిరానికి వెళ్తున్నావు, స్వస్థత పొందుకుంటున్నావు, స్వస్థత రాగానే వెళ్ళిపోతున్నావు. ఆ మందిరాన్ని ముఖం చుట్టల్లా, పాస్టర్ గారు ముఖం చుట్టల్లా, ఎక్కడ నాకు కనపడినా కానీ ముఖం తిప్పుకుని ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోతున్నావు. కానీ మరలా ఏదో ఒక రోజు మరి అక్కడికే నువ్వు రావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నీకు కంప్లీట్గా స్వస్థత కలగలేదు. అక్కడ నీ పాపము క్షమించబడినప్పుడు, యేసు ప్రభుతో నీవు సంబంధం కొనసాగించినప్పుడు మాత్రమే దేవుడిచ్చిన స్వస్థతగానే ఉంటుంది. నీవు ఏదో ఇప్పుడు కాసేపు స్వస్థత పొందామని వెళ్ళిపోయావనుకో, ఎన్ని సంవత్సరాలకైనా మళ్ళా ఆ వ్యాధి రిపీట్ అవ్వక మానదు, మళ్ళా దేవుని సన్నిధికి రాక మానదు. ఏ పాస్టర్ గారినైతే గుర్తుపట్టినట్టుగా నటించావో ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొనక మానదు. అంత బాధపడకుండా కృతజ్ఞత కలిగి నువ్వు గనక ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు పొందుకున్న ఉద్యోగాన్ని నిలుపుకుంటావు, నువ్వు పొందుకున్న ఆరోగ్యాన్ని నిలుపుకుంటావు, నువ్వు పొందుకున్న మనశ్శాంతిని నిలుపుకుంటావు. నిలుపుకోవాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్య చెప్పినట్లుగా చేయాలి. ఇక్కడ యేసయ్య ఆలస్యమైంది. ఆమె కుమార్తె ఇంటికి వస్తానని చెప్పాడు. ఆయన వెంబడబడుతున్నాడు. ఆయన ఈ జనసమూహాల మధ్యలో ఆలస్యం చేస్తున్నాడు. ఈ లోపల కొంతమంది హడావిడిగా వచ్చేసారు. ఏంటా వచ్చిందని చూస్తే చావు కబురు చల్లగా చెప్పారంటారే. వాళ్ళు వచ్చి చెబుతున్నారు, అయ్యా మీ అమ్మాయి ఏ యేసు ప్రభు వచ్చి బతికిస్తాడని నువ్వు నమ్మావో ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఇంకా నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, ఇక ఆయన వచ్చిన ఉపయోగం లేదు, రా కావలసిన కార్యక్రమాలు చూద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం రా అంటున్నారు. అయినప్పటికీ ఆ సమాజమందపు అధికారి వాళ్ళ మాట వినలేదు. అప్పుడు యేసు అంటున్నాడు, వారి మాటలు విని వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. వాళ్ళ మాటలు వినలేదు. విన్నట్టుగా విన్నాడు కానీ దాన్ని పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటి విషయం మనం ఏంటంటే లక్ష్య పెట్టకూడదు, లెక్క చేయకూడదు. దేవునికి వ్యతిరేకంగా చెప్పే ఏ మాట అయినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుడు నమ్ముకుంటే నీ జీవితంలో స్వస్థత కలుగుద్దని, దేవుడు నమ్ముకుంటే నీకు మోక్షరాజ్యం వస్తుందని, దేవుడు నమ్ముకుంటే నీకు మనశ్శాంతి వస్తుందని, దేవుడు నమ్ముకుంటే విడిపోయిన కుటుంబం కలవబడుద్దని, దేవుడు నమ్ముకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, దేవుడు నమ్ముకుంటే నువ్వు పోలీస్ సెలక్షన్లో సెలెక్ట్ అవుతావని, దేవుడు నమ్ముకుంటే నువ్వు ఆడే క్రీడల్లో ముందుంటావని, దేవుడు నమ్ముకుంటే పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతావని, దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుడతారని, దేవుడు నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని నువ్వు నమ్మి దేవుడి దగ్గరికి రావాలని అనుకుంటున్నావు. చూడు మళ్ళీ ఆగిపోతున్నావు. ఎందుకు ఆగిపోతున్నావో తెలుసా? ఈ ఇంటి చుట్టుపక్కల వారే కానివ్వండి, మీ స్నేహితులే కానివ్వండి, నీ బంధువులే కానివ్వండి, వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఆయన మన దేవుడు కాదు, నువ్వు బలేదానివే, అక్కడికి వెళ్ళొద్దు అని నేను చెడగొడతా. నువ్వేం చేస్తున్నావు? యేసయ్య మీద విశ్వాసం ఉంచినట్టే ఉంచుతున్నావు. మందిరానికి రావాలి అని అనుకుంటున్నావు. ఈ ఆదివారం ఎలా అయినా సరే కల్వరి ప్రార్థనా మందిరంలో ఉండాలి అని అనుకుంటున్నావు. కానీ ఆ చుట్టుపక్కల వారు నిన్ను అనవసరమైన మాటలతో నిరాశపరుస్తున్నారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? దృష్టి వాళ్ళ మీద మలుస్తున్నావు. యేసు ప్రభు మీద ఉండవలసిన దృష్టి
యేసు ప్రభు మీద ఉండవలసిన విశ్వాసాన్ని లోకుల మీద వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నువ్వు చెడిపోతే ఎదరు బాధపడతారు, వెనక్కి వాళ్ళకి అట్టాగే అవ్వాలని నవ్వుకుంటారు. నువ్వు బాగుపడితే ఎదరు నవ్వుతారు, పక్కకెళ్ళి నీ గురించి చెప్పుకుని ఏడుస్తారు. వాళ్ళు అన్యాయాలు చేసి సంపాదించారు, అక్రమాలు చేసి సంపాదించారు, ఆడి ముఖం వాళ్ళు ఎవరో ఇచ్చారు, వీళ్ళు ఎవరో ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చింది, నీ గురించి గుసగుసలు ఆడుకుంటారు. నీ ముందు మాత్రం నమస్తే అండి, ప్రైజ్ లార్డ్ అండి అని నీ ముందు అంటారు. వాళ్ళ మాటలు నువ్వు నమ్మవలసిన పని లేదు. యేసు ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు. వాళ్ళ మాటలు లక్ష్య పెట్టక నువ్వు కూడా చేయవలసిన పని ఏంటంటే, సోదరుడా, అవసరతలో, ఇబ్బందులో, దుఃఖంలో వాక్యం వినుచున్న, టీవీ ముందు కూర్చున్న బిడ్డ, నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటే నువ్వు ఎవరి మాట వినవలసిన పని లేదు. నీ భవిష్యత్తు నీది, నీ పరలోక రాజ్యం నీది, నీ సుఖం నీది, నీ శాంతి నీది, నీ సౌఖ్యం నీది. నువ్వు సౌఖ్యం నువ్వు చూసుకోవాలి, కానీ ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో దూషిస్తారని ఆ నిజమైన దేవుణ్ణి వదులుకోవాలి అనే ఆలోచన ఇప్పుడైనా నువ్వు వదిలిపెట్టు. ఇప్పుడైనా మందిరానికి రాలేకపోతే ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయి. దేవా, నువ్వు ఉన్నవాడువు, నువ్వు మాట్లాడేవాడువు, నువ్వు కనిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, నా కొరకు రక్తం కాచిన దేవుడు అంటయ్యా, నాకు కనిపించు అని నువ్వు అడుగు. నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మా కులం సంబంధించిన దేవుడు కాదని, మా మతానికి సంబంధించిన దేవుడు కాదని అనేక మంది మమ్మల్ని దూషించినా, నేను దేవుణ్ణి నమ్ముకుని ఆయన మాట వింటూ, అయ్యా నువ్వు నిజంగా ఉంటే నాకు దర్శనం ఇవ్వాలి, నాకు నీ దర్శనం, నీ ముఖ కాంతి నాకు చూపించాలి అని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకి నిరుపేద కుటుంబం, పూరి గుడిసెలో, కరెంటు కూడా లేదు, ఆ అలుకురుడు ఇల్లు మాది, ఆ వంటగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మోకరించి ఆ దేవుని యొక్క గొప్ప వెలుగు, ఎన్ని 1000 వాట్స్ బల్బులు పెట్టినా ఆ సరిపోని కాంతి, అంతకంటే కాంతి దేవుడు దర్శనమిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అడుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు నీకు కనపడతాడు, నీతో మాట్లాడతాడు. వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తెలుసా మీకు, కొంతమంది మాకు ప్రార్థన రాదుగా, మాకు వాక్యం చదవటం రాదుగా, మేము ప్రార్థనకు వచ్చి ఏం చేయము అంటారు. అలా మాట్లాడవద్దు. వచ్చి రాని ప్రార్థన చూడండి, చిన్న పిల్లలు అప్పుడే మాటలు మాట్లాడతారు. చక్కగా మబ్బు అంటే అనమంటే నబ్బు అంటారు, రండి అంటే లండి అంటారు. చిన్న చిన్న మాటలు ఎంత ముద్దుగా ఉంటాయి, పిల్లలే అయ్యేనా వినాలి అనిపిస్తుంది కదా మనకి. అలాగే వచ్చి రాని ప్రార్థన కూడా దేవుడికి ఎంతో ఇష్టం. ఆయన వచ్చి రాని ప్రార్థన లక్ష్య పెడతాడు, వింటాడు. చూడండి, నత్తోళ్ళు మాట్లాడుతున్నారు అనుకో, మనం జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే ఆడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు. అలాగే నువ్వు వచ్చి రాని ప్రార్థన చేస్తే దేవుడు జాగ్రత్తగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్న బిడ్డ, లోకుల మాట మీద లక్ష్యము పెట్టొద్దు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని నువ్వు లెక్క చేయవలసిన పని లేదు. డోంట్ కేర్. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. వారి మాటలు మొదట నువ్వు ఏం చేయాలి? వాళ్ళ లోకుల మాటలు, నిరాశపరిచే మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, అంటే లెక్క చేయొద్దు. రెండోది ఇక్కడ మనం చూస్తున్నాం, మార్క్స్ 5:36 భయపడొద్దు. నువ్వు భయపడకు అని